హరే కృష్ణ. ఈరోజు ఇంకొక సందేశాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి కథతోటి మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఏంటది అంటే, మనందరికీ కూడా చాలా సందేహం ఉంటుంది. ఏంటది అంటే, అరే ఆధ్యాత్మికత అన్నటువంటిది మార్గంలోకి మనం వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది? మామూలుగా ఏంటి అంటే, మనం ప్రాపంచికంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంకా ఏదో పొందాలా అన్నటువంటి భావన మనకు ఉంటుంది. భూమండలం అంతా అప్పగించినా కానీ చంద్రమండలం సంగతి ఏంటి అంటాం, సంతృప్తి చెందం అన్నమాట. మరి ఆధ్యాత్మిక చింతన ఏ రకంగా వ్యక్తిని సంతృప్తి పరుస్తుంది అంటే, దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. సనాతన గోస్వామి అని చెప్పి బృందావనంలో ఒక గొప్ప భక్తుడు ఉన్నారు, చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు ఆయన ఒకరోజు ఆయన ఆశ్రమంలో ఉంటే ఒక దొంగ ఒకడు వస్తాడు. ఆయన దగ్గర విలువైనటువంటి చింతామణి వజ్రం ఉంది అని చెప్పి తెలుసుకుని వస్తాడు. ఆడు ఒక పెద్ద కత్తి తీసుకొని, ఏ సాధువు, నీ దగ్గర విలువైనటువంటి చింతామణి వజ్రం ఉందంట, అది నాకు ఇవ్వని పక్షంలో నేను శిరశ్చేతనం చేస్తాను అంటాడు. అప్పుడు సనాతన గోస్వామి నవ్వుతూ, ఏమోయ్, నేను ఇవ్వనంటే కదయ్యా, అయినా కానీ నీకు ఆ వజ్రమే కదా కావాలా, నా పన్న కుటీరం ముందు చెత్తకుండీలో ఉంది, దాన్ని తీసుకో అంటాడు. వీడు వెళ్ళి ఆ చెత్తకుండీలో చెత్త అంతా కూడా తీస్తే లోపల దగద్దమానంగా వెలుగుతూ ఆ వజ్రం కనిపిస్తుంది. వాడు తీసుకొని ఇంటికి వెళ్తాడు, తిండి కింద పెట్టుకొని పండుకుంటాడు. వాడికి ఒక ఆలోచన వస్తుంది, ఇంత విలువైనటువంటి వజ్రాన్ని చెత్తకుండీలో పడేశాడంటే ఇంకా విలువైనది ఏదో ఆయన దగ్గర ఉంది అని చెప్పి ఆడు మళ్ళా కత్తి తీసుకొని సనాతన గోస్వామి దగ్గరికి వచ్చేస్తాడు. ఏ సాధువు, నన్ను నువ్వు మోసం చేశావంటాడు. ఏంటయ్యా, నువ్వు అడిగింది ఇచ్చాను కదా, మోసం చేశానంటావేంటి? అప్పుడు ఇంత విలువైన వజ్రాన్ని నువ్వు చెత్తకుండీలో పడేశావంటే నీ దగ్గర ఇంకా విలువైనది ఏదో ఉంది అంటాడు. అప్పుడు సనాతన గోస్వామి నవ్వుతూ, అవును ఉంది అంటాడు. మరి నాకు ఆ వజ్రం కావాలా అంటాడు. ఆ వజ్రం కావాలంటే కొంచెం కష్టమై అంటాడు. ఎంత కష్టమైనా కానీ పర్లేదు, నాకు ఆ వజ్రం కావాలా అంటాడు. అప్పుడు సనాతన గోస్వామి చెప్తాడు, యమునలకు పోయి స్నానం చేసి వచ్చేసేయి, అప్పుడు నీకు ఇస్తాను అంటాడు. అప్పుడు వీడెళ్ళి స్నానం చేసి యమునలోకి పోయి వచ్చి కూర్చుంటాడు ముందు. అప్పుడు కూర్చోమని చెప్పి 2 చేతులు పైకెత్తమని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి మంత్రాన్ని జపించి, ఈ నామ చింతామణి అన్నటువంటి వజ్రం ఉండడం వల్ల ఆ వజ్రం, చింతామణి వజ్రం నాకు తుచ్చమనిపించింది, దాన్ని నేను చెత్తకుండీలో పడేశాను, ఇది కావాలన్నావు కదా, తీసుకొని నీ జన్మ ధన్యం చేసుకో అంటాడు. అంటే ఆ భగవంతుడు దొరికితే ఏ వజ్రం కూడా ఆయనకి సాటి రాదు, సమానం కాదు, అధికం కాదు. సో ఎందువల్ల సాధువులు ఆ భగవంతుడిని పొందడం వల్ల వైరాగ్యంతో జీవించేటువంటి వారు, దేని పట్ల ఆసక్తి ఉండేటువంటిది కాదు ప్రాపంచిక విషయాల పట్ల. కారణం ఏంటి అంటే, పూర్ణమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఆనంద సాగరుడితోటి నిత్య జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్నారు. అందువల్ల నిత్యం ఆ భగవంతుడితో గడిపేటువంటి ఆ సాధువులకి ప్రాపంచికమైనది ఏదైనా కానీ తుచ్చంగా అనిపించేటువంటిది. అందుకని ఆయన ఆ చింతామణి వజ్రాన్ని చెత్తకుండీలో పడేశాడు. ఎప్పుడైతే మనం కూడా ఆ భగవంతుని మనతో జత చేసుకుంటామో, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం వల్ల ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి అన్నటువంటిది తగ్గిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది. ప్రాపంచికమైనటువంటి ఆసక్తి తగ్గకపోతే మన పరిస్థితి ఏంటి అంటే, సంతృప్తి అని ఉండదు. మనం భూమండలం అంతా ఇచ్చిన చంద్రమండలం సంగతి ఏంటి అంటూ అశాంతితో జీవిస్తూ ఉంటాం. ప్రభుపాదులు వారు చెప్పారు, 2 ఏడుపులతోటి జీవితాలు గడుపుతూ ఉంటాడు మనిషి అని. ఏంటి ఆ 2 ఏడుపులు అంటే, ఒకటి ఉన్నది పోయింది అని ఏడుపు, రెండోది లేనిది పొందలేదు అని ఏడుపు. ఈ 2 ఏడుపుల మధ్య ఉన్నదాన్ని కూడా అనుభవించం అనమాట. సో అందుకని చెప్పి నిజమైన శాంతియుతమైన జీవితం కావాలా అంటే ఆ ఆనంద సాగరుడైనటువంటి భగవంతుడిని మనతో చేర్చుకోవాలి. కలియుగంలో ఆయన్ని మనతో చేర్చుకోవడం చాలా సులభం. ఆయన నామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.